ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 8వ అధ్యాయం చదువుకుందాము. అప్పుడు షూహి డగు బిల్దదు ఇట్లా నేను ఎంతకాలం నీ విట్టి మాట్లాడదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయంను రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించేనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలెనున్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు గదా. వారు తమ అనుభవమును బట్టి మాటలాడుదురు గదా. బురద లేకుండా జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండా రెల్లు మొలచునా? అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది గాని ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్థకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పట్టి బలియును. అతని తీగెలు అతని నోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్ళు గల తన నివాసమును అతడు తేరి చూచును. దేవుడు అతని స్థలములలో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల, అది నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టు వారు అవమాన భరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము. సరే.